లక్ష్మి నేను బాయికాడ పోతా. ఆగు పోదు గాని మన పెద్ద బిడ్డ వస్తుందంట, కాలేజీకి వెళ్ళి సెలవులు వచ్చినాయంట. వచ్చినట్టునా వస్తుందట. వస్తుంది కావచ్చు, బయలుదేరిందంట. నేను అది వరకు మా బాయికాడ పోయినా పోతా. చెప్పును రాపో. బాయికాడ పోతా. పో. వస్తుంది. బాగున్నారా? బాగున్నారా? బాబు ఆరోగ్యం ఎట్లుంది? లక్ష్మి చాయ్ పెట్టు. చాయ్ ఎందుకు? నేను కొద్దిగా అన్నం తింటా. సరే అయిన దానికి ఎందుకు కాలేజీ కట్టుకోసుకోపోరా. నీళ్ళు కట్టుకోసుకో. సరే. కడుక్కున్నవారా? కడుక్కున్నా. అమ్మా చెల్లె ఫోన్ చేసిందా? నిన్న చెల్లె ఫోన్ చేసింది, బాగానే ఉన్నదట. చెల్లె నీకు ఫోన్ చేయలేదా బిడ్డ? మొన్న ఫోన్ చేసింది. ఎగ్జామ్స్ నడుస్తున్నాయంట, ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ఇంటికి వస్తాను. లక్ష్మి నీ బజార్ పోతాను ఏమన్నా చికెన్ పట్టుకరా రాంగా. సరే బిడ్డ. అమ్మా మా ఫ్రెండ్ని కలిసి వస్తానే. ఈ ఫ్రెండ్స్ అలాగ ఉండే. ఏం ఫ్రెండ్ ఏమో జల్దిరా మరి. సరేనే. నాన్నతో కోపడతాడు. సరే. బాగున్నా నాన్న? బాగున్నారా? ఇప్పుడే వస్తున్నావా? ఆరోగ్యం బాగుందా? బాగుంది. నీ ఆరోగ్యం బాగుందా? సరే ఫ్రెష్ అప్ అయ్యి రాపో. నాన్న ఫ్రెండ్స్ని కలిసి వస్తా. ఇప్పుడే కదరా, ఒక 10 నిమిషాలు కూడా కాలేదు వచ్చి. ఫోన్ చేసి పోవచ్చు కదా. కరెక్ట్గా చాలా డేస్ అయింది కదా నాన్న. అట్లా వెయిట్లో వస్తా అంతే, జస్ట్. సరే తొందరరా. ఓకే. ఏం చేస్తున్నావు ఇంటి దగ్గర? బయటికి వెళ్దామని చెప్పినా కదా, ఎప్పుడు వస్తున్నావు? ఆ సాయిబాబా టెంపుల్ సైడ్ పోదాం దా, అట్లా మనం అప్పుడప్పుడు వెళ్ళేటోళ్ళం కదా. ఓకే వస్తా, ఈరోజు ఈవినింగ్ వస్తా. ఈవినింగ్ అంటే ఏ టైంకి? సరే మరి 5 వరకు వచ్చేసి. జాబ్స్ అదే ట్రై చేస్తున్నా, జాబ్కి ట్రై చేస్తున్నా. అదే మరి నీ ప్లాన్ ఏంటి మరి? ఏమో నేను యూఎస్ఏ వెళ్దాం అనుకుంటున్నా. యూఎస్ఏనా? ఏంటి జోక్ ఏకు నువ్వు? జోక్ సీరియస్ అంటున్నా. ఏంటి ఏమనుకుంటున్నా నువ్వు? యూఎస్ఏనా? మరి నువ్వు అక్కడికి వెళ్తే నా పరిస్థితి ఏంటి? మళ్ళీ వస్తాను కదా నేను, నువ్వు ఆ లోపు ఏదైనా జాబ్. ఏంటి వచ్చేది? ఏం లేదు, వచ్చేది లేదు, ఏం లేదు. నేను చెప్పేది నేను ఫస్ట్. నువ్వు ఓవర్ ఏకు, అర్థం చేసుకో. ఏం అర్థం చేసుకున్నాడు? నువ్వు ఆ లోపు జాబ్ చేసుకో. నాన్న కూడా అదే అంటున్నాడు, వద్దు ఇక్కడ నువ్వు ఇంపార్టెంట్.
జాబ్ కాదు, అర్థమైందా? యుఎస్ వెళ్తాడంట. యుఎస్ నాన్న కూడా అదే అంటున్నాడు. ఇక్కడ అగ్రికల్చర్ ఉంది కదా చూసుకొని ఇక్కడ అందరమే ఉన్నదే ఇద్దరము, మళ్ళీ అటు ఎందుకు అంటున్నాడు. మరి ఇక్కడే ఉండొచ్చు కదా, మరి అక్కడికి ఎందుకు వెళ్ళడము? ఇట్లా చెప్పాలి, అర్థం చేసుకోవా? చేసుకోండి, అర్థం చేసుకోండి. నువ్వు ఇక్కడ ఉంటా అంటేనే అర్థం చేసుకుంటా, లేకపోతే లేదు. అది కాదు ఆర్తి, విను నేను చెప్పేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వినయ్, నేను చెప్పేది ఇను. నేను చెప్పేది ఒక్కసారి ఇను. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. నీ లైఫ్ నువ్వు చూసుకుంటే మరి నా లైఫ్ ఏం కావాలి చెప్పు? చెప్తున్నా కదా ఏదైనా ఒక జాబ్ చేసుకున్నామని. జాబు నీకు అర్థమవుతుందా? జాబ్ ఏంటి జాబ్? నువ్వు ఇక్కడ ఉంటే ఇద్దరం చేసుకుందాము, ఏదన్నా ఒక్కటైనా కానీ చేసుకుందాము. అది కాదు బంగారం, నేను జస్ట్ థాట్ ఉంది అంతే. మా రిలేషన్స్ అంతా అట్లే సెటిల్ అయ్యారు అనమాట. సో నేను వెళ్దామని చెప్పిన. నాన్న కూడా అదే అంటున్నాడు, ఇక్కడ అగ్రికల్చర్ ఉంది కదా ఇదే చూసుకో, మనం ఉన్నదే మనం ఇద్దరము, మళ్ళీ నువ్వు అక్కడికి వెళ్ళిపోతే అని చెప్పేసి అంటున్నాడు. జస్ట్ నీ ఒపీనియన్ తెలుసుకుందామని అన్నా. ఏంది ఒపీనియన్? ఇక్కడనే ఉండు, నాకు అవసరం లేదు అక్కడికి పోవడం. సరే టైం అయింది, మరి నాన్న అగ్రికల్చర్ దగ్గర రమ్మన్నాడు, వెళ్దాం. అవును మర్చిపోయినా, పెద్దమ్మ టెంపుల్ దగ్గరికి రా కంపల్సరీ. ఎప్పుడు? 5 o'clockకి రా, నేను మళ్ళీ కాల్ చేయను. సేమ్ టైం 5 o'clock. ఓకేనా? వినయ్ గడే కదా? అరే వాడిని విలువ ఒకసారి. ఏ హాయ్ రామా, కలుసలేరుగా, మొత్తం బిజీ అయిపోయారుగా. ఎప్పుడు వచ్చినావు? నిన్న పొద్దున వచ్చినా అంతే. ఏమ్రా వినయ్, చిన్నప్పుడు మిత్రులం, ఫోన్ లేదు ఏం లేదు. అదేం లేదు మామ, మీకన్నా ఏం ఎక్కువ ఉందిరా నాకు. ఫోన్ చేయాలి కదరా. ఏ కొంచెం చిన్నప్పుడు మిత్రం, మరి ఎట్లా మర్చిపోతే వెళ్ళారా నువ్వు? అరే టీ తాగుతావరా? అవుదా మామ, చెప్పు. 3 టీలు. అరే వినయ్, నీ లవ్ ఎక్కడ దాకా వచ్చిందిరా? పోయిపోయి అదే అమ్మాయి దొరికిన అదరా నీకు. ఏందిరా అట్లా నువ్వు అంటే, నీ ఉద్దేశం ఏంది? అరే నీ స్టే ఏంది, ఆ అమ్మాయి స్టే ఏందిరా? నీ కులం ఏంది, వాళ్ళ కులం ఏందిరా? మీరు దూరాలు. మీ నాన్న పెద్ద భూస్వామిరా ఊర్లో, మంచి పేరుంది మీ నాన్నకు. అరే మనం 8th క్లాస్లో ఉన్నప్పుడు మీ అమ్మ చనిపోయిందిరా. అరే ఎప్పటి నుంచి ఇప్పటి వరకు మీ నాన్న పెళ్లి చేసుకోలే. ఎవరి కోసం? నీ కోసం. మీ ఫాదరు 2వ మ్యారేజ్ చేసుకుంటే మంచిగా చూసుకుంటుందో చూసుకోలేదని చేసుకోలేరా మీ నాన్న? నీకోసం త్యాగం చేసిండ్రా మీ నాన్న. అరే నువ్వేం చేస్తున్నారా? పనికిరాని దాన్ని లవ్ చేసి మీ నాన్న విలువ తీసుకున్నావు. అరే మా మాట వినరా, మనం చిన్నప్పుడు మిత్రులం. నీ గురించేరా మేము చెప్పేది. సరేరా, మీరు ఇంతలా చెప్తున్నారు కదా, చూస్తా, ఒకసారి ఆలోచిస్తా. బాయ్ మరి, బాయ్. బాయ్ రా. అరే రాకేష్, వీడు మారుతాడంటావరా? వారు మారితే మనకే కదా సంతోషం. ఫస్ట్ సంతోషించేది ఎవరు? మనమే కదరా. పా వెళ్దాం, పా బిల్లు కట్టరారా. అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఫ్రెండ్స్ ఏమో అట్లా చెప్తున్నారు, ఇట్లా నాన్న ఇట్లా అంటున్నాడు. నేనేమన్నా రాంగ్ డెసిషన్ తీసుకున్నానా? వాళ్ళ అన్నదాని ప్రకారం మా నాన్న పెళ్లి చేసుకోకుండా ఆయన జీవితాన్ని నా కోసం త్యాగం చేసి, ఇప్పుడు నేను చేసే పని వల్ల ఆయన ఊళ్ళో ముఖం ఎత్తి తిరగలేకుండా అవుతాడు. నా కోసం ఇంత చేసిన ఆయన కోసం నేను ఈ ప్రేమను త్యాగం చేయలేనా? ఏదేమైనా సరే ఆయనను మంచిగా చూసుకోవాలి నేను. నిజమే, మా ఫ్రెండ్స్ అన్నది నిజమే. మా నాన్న నా కోసం అంత త్యాగం చేసినప్పుడు ఆయన కోసం నేను ఈ మాత్రం చేయలేనా? చేస్తా ఖచ్చితంగా. ఆయన పరువు తీసే పని నేను ఏది చేయను. కూసో, ఒక ముచ్చట మాట్లాడ. కూసో, నువ్వు ఎందుకు కూసో, చెప్పొచ్చు కదా. కూసో, కూర్చుంటున్నా చెప్తా. చెప్తా. నీకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఎందుకు లిఫ్ట్ చేయలేవు? ఎప్పుడు?
ఎప్పుడా? ఎప్పుడు? ఎప్పుడు బంగారం ఎప్పుడు చేసినావు? నిన్న ఫోన్ చేసిన నేను. ఎన్నిసార్లు? 4 సార్లు కాదు 10 సార్లు ఫోన్ చేసిన. అంటే నేను యుఎస్ఏ అద్దన్నందుకు నువ్వు ఇవన్నీ గతలు పడుతున్నావు. అంటే నా ఫోన్ లిఫ్ట్ చెయ్యనంత బిజీ ఉన్నావా నువ్వు? అదేం లేదు, కొంచెం హెడేక్ ఉండే మొబైల్ ఏంది హెడేక్? నేను ఒక్కసారి ఫోన్ ఎత్తనే లిఫ్ట్ చేసి మాట్లాడేటోడివి, అలాంటిది నేను 10 సార్లు ఫోన్ చేసినా గానీ లిఫ్ట్ చేయలేవు. చెప్తున్నా కదా ఛార్జింగ్ పెట్టినాను, ఎందుకంత ఏంటిదంతా అంతం చేస్తున్నావు? నేనా? మరి కనిపిస్తలేదు ఇప్పుడు ఎవరు? కాదు, అసలు నా గురించి నువ్వేమనుకుంటున్నావు? నేనేమనుకున్నా? నా గురించి నువ్వేమనుకుంటున్నావు? నువ్వు ఫిక్స్ అయినట్టున్నావు గొడవ పడదామని. పడేసా నేనేమన్నా? ఏంది ఫిక్స్? చెప్తే నీకు కాదా, అర్థం కాదా? ఆ యుఎస్ ఓకు అని అన్నా నేను. అదే మైండ్ నువ్వు పెట్టుకున్నావు మైండ్ లో. నేను జస్ట్ థాట్ అని. ఎందుకు నువ్వు కథలు పడకు. నువ్వు నాకు అది పోవడం నువ్వు ఇష్టం లేదు. ఇక్కడనే ఉండు, ఉంటే నువ్వు ఇక్కడనే ఉండు, అర్థమైందా? థాట్ ఉందని చెప్పి నువ్వు ఇక్కడనే ఉండు. వినయ్ ఈ ఊర్లోకి వచ్చిండుండి నువ్వు చాలా మారిపోయినావు వినయ్. నిన్ను చూస్తేనే నాకంత ఇట్లా అనిపిస్తుంది. అరే కాలేజ్లో ఎలా ఉండేటోడివి, ఇప్పుడు ఎలా ఉంటున్నావు? ఊ అంటే యుఎస్, అక్కడికో ఏం చేద్దామని? సరే అది పక్కకెట్టు, అక్కడికోతో కరెక్టే, కానీ నేనేం కావాలి? నా పరిస్థితి ఏంటి అప్పుడు? నువ్వు యుఎస్కి వెళ్ళి నన్ను మోసం చేద్దామని అనుకుంటున్నావా? మోసం కాదు, నువ్వు పచ్చి మోసగాడివి. ఏంటి ఆర్తి? నేను మోసగన్నా? ఇజ్జుడు నా కళ్ళలో చూసి చెప్పు, నేను మోసగన్నా? ఏ రకంగా మోసం చేసినా? నేను కిస్సిచ్చి మోసం చేసినా? అగ్గిచ్చి మోసం చేసినా? ఆ గుళ్ళో ఉన్న అమ్మవారి సాక్షిగా చెప్పి నీ గుండెల మీద చేసుకొని ఇప్పటివరకు మనం ఎప్పుడైనా శారీరకంగా కలిసినామా? ఎట్లా మాట్లాడుతున్నావు ఆర్తి? నీకు ఎట్లా వస్తున్నాయి అసలు ఈ పదాలు? ఇవన్నీ కాదుగా నీకు నాకు గలవది. జస్ట్ బ్రేకప్. అట్లెందుకు అంటున్నావు వినయ్? అట్లెందుకు అంటున్నావు? నువ్వు ఫోన్ లిఫ్ట్ చేయవాలని ఒక్కరోజు ఫోన్ లిఫ్ట్ చేయకపోతే నువ్వు మోసమని మాట్లాడుతున్నావు కదా? నీకు నాకు గలవదిగా, నీ దారి నీది, నా దారి నాది. జస్ట్ బ్రేకప్. కాదు వినయ్, వినయ్ బాబు నీ బిడ్డ మా ఫ్రెండ్ వినాయకుని లవ్ చేస్తుంది. పోయిపోయి రవీందర్ దగ్గర కొడుకునే లవ్ అవుతుందా నీ బిడ్డ? వాళ్ళు పెద్ద భూస్వాములే వాళ్ళు. వాళ్ళ ఐసెట్ ఎక్కరా, నీ ఐసెట్ ఎక్కరా? చదువుకోమని కాలేజ్ ఇస్తే ఇంత పని చేసిందా? రామా కృష్ణ. లక్ష్మి, 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 ఏమైంది దొరుకుతున్నావు? ఎంత పని చేసింది బిడ్డ? ఎంత పని చేసింది నీ బిడ్డ? ఎంత పని చేసింది తెలుసా? నీ బిడ్డ ఎంత పని తెలుసా? ఏం చేసినా బిడ్డ? ఇంకట్లా మాట్లాడుతున్నావు? రాజేంద్రరావు కొడుకుని ప్రేమిస్తుందట బిడ్డ. మనకి ఇది చికెన్ కానీ పోతే పురాణ దోస్తులంతా అన్నారు అన్నమాట. ఎవరో ప్రేమిస్తున్నారు, రాజేంద్రరావు కొడుకుని ప్రేమిస్తున్నారు అన్నారు. నాకు ఇజ్జత్ మానం ఏందడ ఆ చిన్నది. మనం కూలినాలు చేసి పురాణ బతకాలని మంచిగా చదివిస్తే ఇప్పుడు మన ఇజ్జత్ మందిసి. ఇంత కష్టపడి చదివిపిస్తే మన బిడ్డ గంత పని చేస్తాను నేను ఎప్పటికీ అనుకోలేదు. అది దోస్తుల దగ్గరికి అని పోయింది, అది రాని. అది వచ్చినాక దాని సంగతి చెప్తా నేను. అది దోస్తుల దగ్గరికి పోవద్దు, చేసుడద్దు. మరి ఇంతకీ నిలకూడదాం. బస్ మా ఇద్దరు మన మీద అదు నిలకూడదాం. ఎక్కడ బతుంది బిడ్డ వస్తున్నా అడుగుతా. ఏడికి పోయినావమ్మా? ఏ ఫ్రెండ్ దగ్గరికి పోయినావు? ఏరి దోస్తులేరి, దోస్తులేరి? ఏం చేస్తా అనుకుంటున్నావు? మీ నాయన చికెన్ కాడుకొని పోయిండు. పోతే వాళ్ళ దోస్తులు అంట పిల్లిగాని ప్రేమించిందని చెప్తే ఇజ్జత్ తలకాయ కిందకి వేసుకొని వచ్చి ఇక్కడ కూర్చుండు. మిమ్మల్ని నిన్ను ఎట్లా చదివినాం?
ఒక్కొక్క రూపాయి కైకిలు కష్టం చేసి నిన్ను జాది గాడ చదివిపించినావు. ఇంకొక చెల్లి ఉన్నది. చెల్లెని ఏం చేస్తా అనుకుంటున్నావు? మా బతుకులు ఏం చేస్తా అనుకుంటున్నావు నువ్వు? చెప్పు మరి ఏం చేస్తావు? ఇక ఏం చేసిన అవసరం లేదు. నా ఇంట్లో ఉండద్దు, నా ఇంట్లో చేయొద్దు, నా ఇద్దరు మనం పోయింది. అది చదువు పెద్ద చదువు చదివిపించిన అది చదువు తీసుకొని ఎక్కడ దొంగ దొరుకుతున్నా ఎక్కడ నా ఇంట్లో బాబు అట్లా అంటున్నావేంటి? నా ఇంట్లో అవసరం లేదు. నా ఇద్దరు మాపోతుందా? కులం కదా కులం. వాడు పెద్దోడు, మన చిన్నోళ్ళం. మనది ఎక్కడ వాళ్ళది ఎక్కడ? మన ఎక్కడ వాళ్ళు ఎక్కడ? ఏ చూడకుండా చేస్తావు పని చదవకుండా. ఎందుకే మా ఇజ్జం మా చూడు నువ్వు కూలీ లేకుండా చేసిన మొగలు కుల పొల ముంగట. నన్ను ప్రేమించినోడు నన్ను కాదన్నాడు. తను అమెరికాకి వెళ్ళిపోతుండు. మీరు కూడా కాదంటే ఈ నొయ్య గొయ్య చూసుకున్నాడు తప్ప ఏ దారి లేదు. చెప్పమ్మా, నేను ప్రేమించడం తప్ప? లక్ష్మి విన్నావా? పెద్ద పెద్దోళ్ళు వాడుకొని ఇచ్చి పెడతారు వాళ్ళు. నా మాట ఏడిందారు మీరు ఎక్కడన్నా మాట అంత పెద్ద మాట అనకు. అట్లా అనకాయా, అది మన పెద్ద బిడ్డనయ్యా. మనమే కాదనుకుంటే అది ఎటు పోతుంది? రా బిడ్డ, ఇడ కూర్చుందిరా. దానికి సాగు తప్ప వేరే దారి ఉన్నదా? ఎటు పోతుంది? ఏడిపోతుందా? అది ఆడపిల్ల, మగపిల్లగాడు కాదు తిరుగుతానికి. ఏడనైనా బతాడు మగపిల్లగాడు. ఆడపిల్ల ఎటు పోతుంది? నేను ఒక మాట చెప్తే వింటావా? అది ఏందో చెప్పు. మనం పోయి సర్పంచ్ని కలిసొద్దాం పాయ. సర్పంచ్ దగ్గరికి పోతే ఈడికి 2-3 ఎరకైంది. మళ్ళీ ఇప్పుడు సర్పంచ్ దగ్గర వద్దు, నా 10 మందికి ఎరకన్నా నా ఇజ్జత్ మనం ఉంటుంది. ఊళ్ళే ఊరు మొత్తం ఎరకైతుంది. అవుతుంది, ఇద్దరికి ఎరకైంది. బాగా కష్టమైంది సర్పంచ్ దగ్గరికి. నా మాట ఈనాయా, మన బిడ్డ ప్రేమించింది కరెక్టే. ఆయన కూడా ప్రేమించింది కదా మన బిడ్డని. ఈ కాలంలో ప్రేమించుకున్నాడు పెద్ద ముచ్చట ఏం కాదు. ఒక మాట ఇది చెప్తాను, సర్పంచ్ దగ్గరికి పోయి కలిసొద్దాం. కలిసి వస్తే సర్పంచ్ ఏమంటాడో మనము ఇందాం. సరే, నువ్వు ఇంతగానో అంటున్నావు కదా, పోయేద్దప్ప సర్పంచ్ దగ్గరికి. ఎట్లయితే అట్లా అవుతుంది. లే బిడ్డ, నువ్వు లోపడుకో. నువ్వు లోపడుకో దా. అయ్యా, నా బిడ్డని హైదరాబాద్లో చదివించిన. రవీందర్ దూరని కొడుకుని ప్రేమించిందంట. ఆ విషయం మాకు తెలియదు. ఇంట్లోకి వచ్చిండో మస్తు గొడవ చేసిండు. వెళ్ళిపో, చచ్చిపోను, వేడని వాడు సాగు అని అన్నాడు. కన్న కడుపు అవుతుంది, కన్న కడుపు అయ్యే. నేను ఎట్లా దూరం చేసుకోవాలి? ఏదైనా సరే మీరే న్యాయం చేయి. రజ మీ దండం చేపిస్తా. నేను ఫోన్ చేపిస్తా. మస్కొని తోలి దాన్ని రమ్మంటే రేపు పొద్దుగాల రాదు. నీకు న్యాయం చేస్తాం. ఏం సంగతి? రోజులు పెట్టుకుంటావా? సౌమని చెప్తావా బిడ్డను? నేను లేవా? ఊరు లేదా నీకు అన్యాయం జరిగితే? ఉన్నోడుకో న్యాయం, లేనుకో న్యాయం జరుగుతుంది రా. మన ఊరు కట్టుబాటు తెలియదా నీకు? అందరికి ఒకటే న్యాయం ఉంటుంది. రేపు పొద్దుగాల రారి, దొరను పిలుస్తా, మీరు రాత్రి ఏం జరిగింది మొత్తం చేసుకుంటారు. సౌమని చెప్తావా? హలో, రవీంద్ర దొరనా మాట్లాడేది? దొర, ఈ మల్లయ్య వాళ్ళు వచ్చిర్రు. వాళ్ళ కూతురు మీ అబ్బాయి ఏదో లవ్ చేసుకున్నారట. వాళ్ళు వచ్చి కలిసిపోయారు. రేపు పొద్దుగాల మరి మీరు ఆఫీస్కి రావాలి, మాట్లాడాల్సి ఉంటుంది. మంచిది, రేపు పొద్దుగాల రా. సరే ఆగురా. సర్పంచ్ సాబ్ ఫోన్ చేసిండు ఊళ్ళోకి వెళ్ళి. మీ కాలేజీలో అమ్మాయి ఐలే కూతురునేమో ప్రేమిస్తున్నావట. అది నిజమే, కానీ నేను యూఎస్ఏ వెళ్తానా? మళ్ళీ సడన్గా గదేం నిర్ణయం రా? చిన్నప్పటి నుంచి మీ అమ్మ లేకపోతే నేను గారాభంగా జాదిన, మంచి కాలేజీలో జాయిన్ చేసిన. పోయి మనోళ్ళనే ఇక అమ్మాయిని ప్రేమించుడు ఎట్లరా? సర్పంచ్ పిలిచిండు. రేపు పొద్దుగాల ఏం సమాధానం చెప్పాలరా? నాకేం అర్థమైతే లేదు. అది కాదు నాన్న, నేను చదువు కోసం యూఎస్ఏ వెళ్తా. సరే, సర్పంచ్ సాబ్ పిలిపిస్తే నేను ఏం సమాధానం చెప్పాలనో చెప్తే కానీ. సరే వెళ్ళు. మన మల్లయ్య లేడా? మల్లయ్య ఇంటికి పోయి రేపు పొద్దుగాల పంచాయతీ రమ్మని చెప్పాలి. గ్రామ పంచాయతీ పొద్దుగా 8 గంటలకు తీసుకురావాలి పోయి. నువ్వు కూడా ఉన్నట్లే మన వాళ్ళతోటి. సరే, మంచిది. ఓ మల్లయ్య,
నిన్ను సర్పంచ్ సాబు గ్రామ పంచాయతీ కాడికి రమ్మన్నాడు. సరే వస్తుంది. వీడేమో గిట్లా చేసి సర్పంచ్ సార్ ఫోన్ చేసి గ్రామ పంచాయతీకి రమ్మని అక్కడికి పోయి ఏం సమాధానం చెప్పాను. మళ్ళీ ఏం సంగతి చెప్పు. నీ బాంచం కాలు మొక్క నా బిడ్డ బతుకేస్ట్ అయింది, ఒక న్యాయం చెప్పుకుంటున్నాకు అంతే. అచ్చా అర్థమైంది. మంచి దొరగారు ఏం సంగతి మరి మళ్ళీ వచ్చి కలిసిండు, ఏం జరిగిందో చెప్పు. సర్పంచ్ సార్ వాళ్ళిద్దరు పిల్లలు కాలేజీలో ప్రేమించుకున్నారట. అది నాకు కూడా తెలియదు. ఇక మన ఊరి కట్టుబాట్ల ప్రకారం మీరు ఎట్లా చెప్తే అట్లా అయినా మీరే న్యాయం చేయాలి. సరే ఆలోచిద్దాం కానీ దానికి. ఏమమ్మా నువ్వు అబ్బాయిని ఇష్టపడే నిజమేనా? అవును, తనని ఇష్టపడ్డది నిజమే సర్పంచ్ గారు. ఊర్లోకి వచ్చిన తర్వాత మొత్తం మారిపోయింది. ఇక నాకు బ్రేకప్ అయిపోయిండు. ఇక ఆయన అంటే కూడా నాకు ఇంట్రెస్ట్ లేదు. ఇక ఏదన్నా ఒకటి వేయండి మీరు, ఇక ఏదన్నా న్యాయం చేయండి. ఎట్లా చెప్తే అట్లనే ఉంటాను నేను. అమ్మాయి మరి అబ్బాయిని ఏమైనా ఇబ్బంది పెట్టిండా, ఏమైనా ఆలోచన చేసిండా? నన్ను ఏమి ఇబ్బంది ఏం పెట్టలేదు సర్పంచ్ గారు. మీ అమ్మాయి చెప్పింది నిజమేనా? అయ్యా మీరు ఏ న్యాయం చెప్పినా మాకు సమ్మతమే. మా కూతురికి మాకు ఏ న్యాయం చేస్తారో చెయ్యిర్రి. సర్పంచ్ సాబ్ ఏం చేద్దామంటున్నావు ఈ పంచాయతీ? ఏం చేయాలి, ఇద్దరు న్యాయం చేయాలి. వాళ్ళు ఎవరిని పెద్ద అరేంజ్మెంట్ చేసుకున్నట్టు ఏం లేదు. లేదు అంతేనా అంజీ? మనం మనం మాట్లాడుకోవాలి. ఒక 5 నిమిషాలు మీరు పక్క పోతారా అమ్మా, నేను చెప్తాను, మీరు పక్క పోండి. సర్పంచ్ సార్ నా మనసులో ఒక మాట ఉన్నది, నేను ఆ మాట చెప్పాలనుకుంటున్నా. మీరు ఏమంటారో వింటా అంటే చెప్తా. చెప్పు వింటాం. నా కొడుకు 10 ఏళ్ళు ఉన్నప్పుడు మా భార్య చచ్చిపోయింది. అయినా కానీ నేను వాడి మీద ప్రేమతోటి రెండో పెళ్లి చేసుకోలేదు. నేను ప్రేమగా దాదిన, పైసలు చదివిపించిన. అక్కడ ప్రేమించుకున్న విషయం నాకేం తెలియదు. కాకపోతే నా మనసులో ఉన్న ఒక మాట ఏం చెప్తున్నా అంటే, నాకున్న ఆస్తిలా ఒక 5 ఎకరాల పొలము అమ్మాయి పేరు మీద రిజిస్ట్రేషన్ చేస్తా. ఇంకోటి మీరు చెప్పేది ఎట్లా మీ పంచాయతీ ఏ రకంగా చెప్పినా కానీ ఆ అమ్మాయికి వేరే సంబంధం ఏదైనా మంచిది చూసినా కానీ మనందరి సమక్షంలో పెళ్లి ఖర్చు మొత్తం పెట్టుకొని నేను అమ్మాయి పెళ్లి ఘనంగా చేద్దామని నేను మీతో చెప్తున్నా. మీరు సమ్మతిస్తే ఆ విధంగా చేద్దాం. చెప్పండి మరి. బాగానే చెప్పండి. అమ్మాయికి న్యాయం చేద్దామా? ఏమంటావు? అడగాలి. నేను చెప్పిండు కదా, ఆడపిల్ల ఉంది కదా, నా కొడుకు ఉన్నాడు, చేసిండో చేయలేదు అన్నాడు కదా, అలా భార్య గిట్ట లేదంటాడు కదా, నా బిడ్డనే అనుకొని పెడతాను అంటుండు. అంటే పెద్ద మనసుతో అన్నాడు కదా, చేసే ఒక మాట వాళ్ళని కూడా విచారించుకొని చెప్తాం. ఏం మళ్ళీ దూరం మాట చెప్పిండు, మరి మేము ఆలోచిస్తున్నాం ఏం సంగతి. అయ్యా సర్పంచ్ సాబు, మీరు ఏ కట్టుబడి చేసినా నేను ఉంటా. కానీ నాకు న్యాయం చెప్పుకుంటున్నా బిడ్డ. ఏమమ్మా దొర చెప్పింది తిన్నావు కదా, దాని ప్రకారం చేస్తే మీకు సమ్మతమేనా? అయ్యా మీరు ఎట్లా చెప్పినా మేము వింటాం. అంతా మీ చేతుల్లోనే ఉన్నది. మా నిర్ణయం కూడా అదే, అమ్మాయికి న్యాయం చేయాలనుకున్నాం. దొర మాట చెప్పినాం, దాని ప్రకారం మీరు రేపు వాళ్ళు ఎల్లుండి చూసుకొని అమ్మాయి పేరు మీద 5 ఎకరాలు రిజిస్ట్రేషన్ చేస్తారు. చేయించుకొని అమ్మాయిని మంచిగా చూసుకొని రేపు పెళ్ళికే ఖర్చు అంతా కూడా ఆయనే పెట్టుకుంటున్నాడు. కాబట్టి ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తారు, మంచిగా చూసుకొని పెళ్లి చేస్తారు. మీరు చూసుకోండి, రేపు ఎల్లుండి పోయి ఆ రిజిస్ట్రేషన్ చేసుకోండి, ఏం ఇబ్బంది లేదు. దొర కూడా అందరికి తగ్గట్టుగానే అన్నాడు. కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేకుండా అమ్మాయిని బాగా చూసుకోండి. ఇక మీరు ఇంటికి వెళ్ళండి. దూరం మాట అంటే మాట మీద ఉంటాడు ఆయన. అదేంది ఏమంటావు సర్పంచ్? మాట మీద ఉంటాడు ఆయన. ఆయన అట్లా కాదు. సర్పంచ్ సాబ్ మాట తప్పితే తల కోసుకున్నంత లెక్క. నేను ఒకసారి మాట అన్నా అంటే రేపు పొద్దుగాలనే, ఎల్లుండి అంటే ఎల్లుండే ఆ అమ్మాయికి 5 ఎకరాల పొలం చేస్తా అన్నా కదా, మీరు ఊరు పెద్ద మనుషులందరినీ తీసుకొని రండి, నేను రిజిస్ట్రేషన్ చేయించేస్తా. మీరు ఎప్పుడంటే అప్పుడే సర్పంచ్ సాబ్. మనకి రేపు స్లాట్ బుక్ చేయించేస్తా.